అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన పి ఉమాశంకర్ గణేష్ గారి మీద పోటీ చేసి వైసీపీ మీద 2338 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా పి ఉమాశంకర్ గణేష్ గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 23,366 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా పి ఉమాశంకర్ గణేష్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఈసారి కూడా పాత ప్రత్యర్థులైన వీరి మధ్య పోటాపోటీ వాతావరణం తలపడనుంది. ఇక్కడ వైసీపీపై యువతలో కొంత అసంతృప్తి కారణంగా కూటమి పార్టీ అభ్యర్థి మీద అక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా ఈసారి కూటమి మేనిఫెస్టో అన్నది మరింత బలాన్ని ఇవ్వడం కారణంగా ఇక్కడ అధిక శాతం ప్రజలు కూటమి వైపే మెగ్గు చూపడం కారణంగా ఈసారి ఇక్కడ టఫ్ ఫైట్ నడిచినా కూడా స్వల్ప ఆధిక్యంతో అయినా కూటమి అభ్యర్థిని గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ మన అంచనాని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలో తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థికే ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.